ఇప్పుడు జేబీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎవరైతే కస్టమర్స్ ఎఫర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ వచ్చేసి మీకు 5 to 6 lakhs ఉంటే మిగతాది లోన్స్కి వెళ్ళే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లేదు అంటే మీ వెయిటింగ్ పీరియడ్ బట్టి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎట్లా కొనాలంటే మీ వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది, 5 years ఉందా, 10 years ఉందా, లేదా ఇప్పుడు కొంటే నేను 2 yearsలో రీసేల్ పెట్టాలా, లేకపోతే ఇప్పుడు కొంటే 6 నెలల రీసేల్ పెట్టాలా, అలాంటి ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక 3 సెగ్మెంట్లు చెప్తా. ఆ ఫార్ములా ఎక్కడ మీరు కొన్నా ఆ ఫార్ములా యూజ్ అవుతుంది. ఓన్లీ జేబీఏ కాదు. ఓకే, 3 ఫార్ములా ఏంటంటే 5 to 10,000 బడ్జెట్లో ఉన్నాయి, పర్ స్క్వేర్ యార్డ్ బడ్జెట్లో ఉన్నాయి తీసుకుంటే మీరు ఈజీగా 10 years వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవాలి. అంటే మీ వెయిటింగ్ పీరియడ్ ఎంత అంటే నేను వెయిట్ చేయగలుగుతా ప్రాపర్టీ తీసుకొని, ఆ 10 years అంటే మీరు 5 to 10,000 మధ్యలో తీసుకోండి. అదే మీ వెయిటింగ్ పీరియడ్ 5 years ఉందనుకోండి, 10 to 20,000 ప్రైస్లో ఉన్నాయి తీసుకోండి. 5 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి డే 1. మీరు 5 years తర్వాత రీసేల్ పెట్టుకోవాలి. అది అంటే 5 to 20,000. అదే మీరు 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది, లేదా 1 year ఉంది, 6 months 1 year తర్వాత నేను 1 yearలో నేను దాన్ని సేల్ చేసుకుంటా అన్నప్పుడు 20 to 30,000లో తీసుకుంటే మీకు డే 1 నుంచి 2 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయండి. ఈ ఫార్ములా ఎక్కడైనా వర్తిస్తుంది.